ఆశీర్వచనం ఇచ్చేటప్పుడు అక్షింతలు ఎందుకు వేస్తారు? అక్షింతలు అనేవి ఇప్పుడు రైస్లో మనం ఏం కలుపుతాము? బియ్యంలో మనం ఏం కలుపుతాము? పసుపు కలుపుతాం. పసుపు ఏంటంటే శుభానికి సూచికగా పసుపుని వాడతారు. బియ్యం అంటే అన్నిటికంటే గొప్ప సంపద ఏది అంటే మనం తినే ఆహారమే లేకపోతే ఈ సంపదలన్నీ వేస్టే కదా. అంటే బంగారం తెచ్చి వేయొచ్చు, ఇంకా బంగారం కంటే గొప్పది ఉండొచ్చు, కానీ అవన్నీ లేకపోయినా బియ్యం అనేవి అందరికీ కూడా సంపద లాంటిది. అంటే ఆహారం అనేది అంత ముఖ్యం. సో అలాంటి సంపదని చిహ్నంగా పెట్టుకొని పసుపుని దానిలో శుభకార్యానికి సూచనగా దాన్ని కలిపి, రెండు కూడా పసుపు బియ్యాన్ని కలిపి ఆశీర్వచనం అంటే మనం ఏదైతే భావన చేస్తున్నామో ఆ భావనని ఆ పిల్లల పైన, అది పిల్లవాళ్ళు కానీ ఎవరైనా సరే పెళ్ళి అయిన దంపతుల పైన కానీ మీరు ఇలా శుభంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆశీర్వచనం ఇచ్చినప్పుడు అది చక్కగా ఫలిస్తుంది. అంటే నిండుగా, అంటే కంప్లీట్గా వాళ్ళని ఆశీర్వచనం చేస్తున్నట్టుగా మనసుతో అండ్ ద్రవ్యంతో. ఆ ద్రవ్యం వారిపైన వేసినప్పుడు వాళ్ళు చక్కటి పూర్తి ఆశీర్వచనం అనేది వస్తుంది. కానీ భావన ముఖ్యము. భావన అనేది లేకుండా ఆశీర్వచనం అనేది చేయకూడదు. ఎలాంటి రోజుల్లో కెమెరాలు, ఫోటోలు ఇంకా వీడియోలు తీయడం వలన ఆశీర్వచనం ఇవ్వడానికి వెళ్ళి వాళ్ళకి మంచి జరగాలి అని దీవించడానికి వెళ్ళి మనసుతో భావం చేసి వాళ్ళని చేద్దామని అక్షంతలు వేద్దామని అనుకున్నప్పటికీ కూడా మనం వేసే టైంకి మన దృష్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇంకో పక్కకు వెళ్ళిపోతుంది, ఎటువైపు? కెమెరా వైపు. తర్వాత ఫోర్స్ కోసమే జస్ట్ అక్షంతలు వేస్తున్నాం. దానివల్ల ఏంటి లాభం? ఏ లాభం ఉండదు. జస్ట్ మీరు ఫోటోలో ఉంటారంతే. సో అక్షింతలు శుభసూచకమయ్యి మీ భావాన్ని దాంతో జోడించినప్పుడే వాళ్ళకి శుభం జరుగుతుంది. చక్కగా ఆ భావంతో వారిని ఆశీర్వచనం ఇవ్వాలి.